ఇప్పుడు స్టార్టప్ బిజినెస్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది రిస్క్ తీసుకుని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా పొందాలి అని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్యాషన్, టాలెంట్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ సాధించడం అనేది తేలికవుతుంది. బిజినెస్లో దిగే ముందు మార్కెట్ అనాలిసిస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, ఎలాంటి సర్వీసెస్ కస్టమర్స్ కోరుకుంటున్నారు, తదితర విషయాల మీద అవగాహన పెంచుకొని వ్యాపారంలో దిగడం మంచిది. మీ క్లారిటీ ఉంటే తక్కువ డబ్బుతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర జస్ట్ 15,000 ఉంటే షాపు లేదా స్టోర్ మీకు ఏమీ అవసరం లేకుండా కూడా వ్యాపారం చేయొచ్చు. అలాంటి బెస్ట్ ఐడియాలు చెప్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఊరగాయలు, అప్పడాలకు బాగా డిమాండ్ ఉంది. కేవలం 15,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ కూడా ఆన్లైన్లో చేయొచ్చు. ఆర్డర్స్ తీసుకుని వారి ఇంటికి వెళ్ళి రిపేర్ చేయొచ్చు. దీనికి ముందుగా మీరు సెల్ ఫోన్ అనేది రిపేరింగ్ నేర్చుకుని కొంచెం ఉండాలి. అట్లాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా మీషో లాంటి ఈ కామర్స్ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో షాప్ లాగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు ప్రచారం చేసి మీరు తీసుకున్న వాటిని అమ్మొచ్చు. మీకు స్కిల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. ముందుగా ఆర్డర్ తీసుకుని వారి డబ్బుతోనే ఇది కొని డెలివరీ చేయొచ్చు. లేదా ముందుగా కొన్ని ఐటమ్స్ కొని దగ్గర పెట్టుకుని వాటికి ప్రచారం చేసి కేవలం గంటల్లో లేదా తక్కువ రోజుల్లో డెలివరీ చేసి మీ కస్టమర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి దీంతో వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఫ్రీలాన్సింగ్ అనేది కూడా తక్కువ బడ్జెట్తో చేసే వ్యాపారం. మీరు ఎంచుకున్న రంగంలో దేనికైనా డిమాండ్ ఉందో దాన్ని మీరు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఉదాహరణకి కంటెంట్ రైటింగ్, మూవీ స్టోరీస్, షార్ట్ స్టోరీస్, స్టోరీ ఐడియాస్ ఇలా మీ దగ్గర ముందుగా సిద్ధంగా ఉంటే వాటిని నచ్చిన వారి వెంటనే మీ దగ్గర తీసుకుని అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే ఇంటి తోట, చాలామంది ఇంట్లో తోట వేస్తూ ఉంటారు. ఇంటి తోట, కూరగాయల తోట ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. వాటికి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో అమ్మవచ్చు. లేదా తోట సెటప్ అంతా తీసుకెళ్లి వాళ్ళ టెర్రస్ మీద మనం ఏర్పాటు చేయొచ్చు. ఇది కూడా స్పాట్ పేమెంట్, తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేసేటువంటి బిజినెస్. అలాగే ఫుడ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్లో రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే క్లౌడ్ కిచెన్, ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని వండి డెలివరీ చేయాలి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కామన్ సర్వీస్ సెంటర్ని ఓపెన్ చేయొచ్చు. ఆధార్, పాన్, గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రజలకు తీసుకొచ్చేటువంటి పని చేసి ఇవ్వచ్చు.